హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 137. మైథిలి సంజనాతో లోపలికి వెళ్తూ, మీ పాపని పుట్టినప్పుడు చూడటం తప్ప మళ్ళీ చూడలేదు కదా! ఒకసారి పాపని చూసి వెళ్దామని వచ్చాను అని అంటూ లోపలికి వెళ్ళేసరికి అక్కడ తనకి కాస్త దూరంలో పాపని ఎత్తుకున్న కళ్యాణ్ అర్జున్‌తో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఒక్కసారిగా కళ్యాణ్‌ని అక్కడ చూడగానే మైథిలి మొహం కోపంగా మారుతుంటుంది. సంజన మైథిలి పరిస్థితి చూస్తూనే పద మైథిలి అంటూ తన చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే, మైథిలి అని సంజన నోటి నుంచి వినపడగానే కళ్యాణ్ టక్కున వాళ్ళ వైపుకు తిరుగుతాడు. అతని హృదయంలో కొలువైన దేవత అనుకోకుండా కళ్ళ ముందు కనిపించేసరికి కళ్యాణ్ మొహంలో మరుక్షణమే సంతోషం కనిపిస్తూ మైథిలి అని ప్రేమగా అంటూ పాపతో లేచి నిలబడతాడు. ఆఫీస్కని బయలుదేరిన మైథిలి ఇంతకు ముందులా హోదాగా చైర్పర్సన్ హోదాలో కనిపించేసరికి కళ్యాణ్ ఆనందానికి హద్దులు లేవు. కానీ మైథిలి మొహంలో దానికి విరుద్ధంగా కళ్యాణ్ మీద కోపం, ఆవేశం కనిపిస్తుంటుంది. అర్జున్ కూడా మైథిలి రాకని చూసి ఆశ్చర్యపోతూ లేచి నిలబడి రామ్మ మైథిలి అని ఆహ్వానిస్తాడు. మైథిలి కళ్యాణ్ని కోపంగా చూస్తూనే సంజనాతో కలిసి ముందుకు వస్తుంటుంది. కూర్చో మైథిలి అని సంజన తనకి చైర్ చూపిస్తుంది. కళ్యాణ్ ముందు ఎదుట పడటం మైథిలికి ఇష్టం లేకపోయినా వచ్చింది కాబట్టి తప్పదు అన్నట్టుగా కూర్చుంటుంది. నువ్వు కూడా కూర్చో కళ్యాణ్ అంటూ అర్జున్ తిరిగి కూర్చుంటాడు. కళ్యాణ్ కూర్చొని ఎలా ఉన్నావు మైథిలి అని అడుగుతాడు అభిమానంగా. కానీ ఆ అభిమానం మైథిలి మనసు ఏ మాత్రం కరిగించక, నేను త్వరగా వెళ్ళాలి సంజన అని సంజన వైపు చూసి చెప్తుంది. సంజన అది అర్థం చేసుకొని కళ్యాణ్ దగ్గరికి వచ్చి, మైథిలి పాపను చుట్టానికి వచ్చిందన్నయ్య, ఒకసారి పాపనివ్వు అని కళ్యాణ్ దగ్గర నుంచి పాపను తీసుకొని మైథిలికి ఇస్తుంది. పాప చేతిలోకి రాగానే మైథిలి కళ్యాణ్ మీద ఉన్న కోపం మర్చిపోయి పాపకి నవ్వుతూ ముద్దు పెడుతూ, పాప ఇప్పుడు ఇంకా చాలా బాగుంది సంజన అని అంటుంది. అర్జున్ నవ్వి, అశ్వథ్కి నీ పోలికలు వచ్చినట్టే మా పాపకి కూడా సంజన పోలికలు వచ్చాయి మైథిలి అంటాడు. అవును అర్జున్, పాప అచ్చం సంజన లాగానే ఉంది అని అంటుంది మైథిలి. మైథిలి కళ్యాణ్ని పట్టించుకున్నట్టుగా ఉన్నా కళ్యాణ్ మాత్రం తన వైపు అనురాగంతో చూస్తుంటాడు. సంజన అది అర్థం చేసుకొని, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని, అర్జున్ నీతో కూడా కొంచెం పని ఉంది, కిచెన్లోకి రావా అంటూ పిలుస్తుంది. కిచెన్లో నాతో ఏం పని అని అంటాడు అర్జున్ అర్థం చేసుకోలేక. ఉంది అర్జున్ అని వాళ్ళిద్దరూ చూడకుండా సైగ చేస్తుంది. అర్జున్ అది అర్థం చేసుకొని, అవును కదా ఉంది అంటూ సంజనాతో పాటు కిచెన్లోకి వెళ్ళిపోతాడు. మైథిలి మామూలుగానే పాపతో ఆడుకుంటూ కూర్చుంటుంది. కొన్ని క్షణాలకి అర్జున్, సంజన కావాలని అక్కడి నుంచి వెళ్ళిపోయారని మైథిలి అర్థం చేసుకొని పాపతో లేచి కళ్యాణ్కి దూరంగా కారిడార్లోకి వెళ్ళి నిలబడుతుంది. కళ్యాణ్కి తనతో మాట్లాడాలని మనసు చెప్తున్నా తను ఇంకా కోపంగా ఉండేసరికి మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతుంటాడు. కిచెన్లో ఉన్న అర్జున్ అది గమనించి, వాళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు సంజన, ఏమీ మాట్లాడుకోవడం లేదు అని అంటాడు బాధపడుతూ. మైథిలి కోపంలో న్యాయం ఉంది కాబట్టి అన్నయ్య కాస్త చొరవ తీసుకొని మాట్లాడితే బాగుండు అని అంటుంది సంజన కప్పులో కాఫీ పోస్తూ. పాపం మైథిలి విషయంలో వాడు చేసిన తప్పులకి గిల్టీ భావంతో బాధపడుతున్నాడు. అలాంటి వాడు ఏం మాట్లాడతాడు అంటాడు అర్జున్. అది కూడా కరెక్టే, కాలమే వాళ్ళ మనసుల్ని దగ్గర చేయాలి. మన ఇద్దరం ఇంకా ఇక్కడ ఉంటే మైథిలికి అనుమానం రావచ్చు. వెళ్దాం పద అర్జున్ అని కాఫీ కప్పులతో బయటకు వెళ్తారు. అర్జున్ మైథిలి దగ్గర నుంచి పాపను తీసుకుంటే సంజన మైథిలికి కాఫీ కప్ అందిస్తుంది. ఇద్దరు అలా లోపలికి వెళ్ళారేంటి అని అడుగుతుంది మైథిలి కాస్త కోపంగానే. దానికి సంజన కాస్త తడబడుతూనే, అది అర్జున్తో కొంచెం పని ఉండి లోపలికి తీసుకెళ్ళాను అని చెప్తుంది. మైథిలి ఇద్దరిని అనుమానంగా చూస్తూనే కాఫీ తాగడం పూర్తి చేసి, ఇక వెళ్తాను అర్జున్, వెళ్ళొస్తాను సంజన అని చెప్పి బయలుదేరుతుంది. మైథిలి వెళ్ళిపోగానే అర్జున్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి, మైథిలితో కాస్త మాటలు కలవకపోయావా కళ్యాణ్ అని అడుగుతాడు. మైథిలితో మాట్లాడాలని
నాకు కూడా ఉందిరా. కానీ తను నన్ను చూడటానికి ఇష్టపడటం లేదు. అలాంటిది నాతో మాట్లాడుతుందన్న నమ్మకం ఇంకా ఎక్కడ ఉంది అని అంటాడు బాధపడుతూ. ఏమైనా కానివి కళ్యాణ్. ఒక్కసారి నీ మనసులో ఉన్న మాట అదే మైథిలిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఉన్నావని తన ముందు బయటపెట్టు అంటాడు అర్జున్. ఆ మాటలకి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ చూస్తూ, నా మనసులో ఉన్నది నీకెలా తెలుసురా అని అడుగుతాడు. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే నీ ఫ్రెండ్ని ఎలా అవుతాన్రా అని అంటాడు అర్జున్. కళ్యాణ్ బాధపడుతూ, ఆ విషయం గురించి అడిగే ధైర్యం నాకు లేదు. మైథిలికి నాకు పెళ్లి జరుగుతుందనే విషయం మర్చిపోతేనే మంచిది అని చెప్పి వెళ్తాడు కళ్యాణ్. సంజన బాధపడుతూ, ఈ విషయం అన్నయ్య అడగలేడని అర్థమైంది. కానీ బామ్మగారితో అడిగిస్తే కరెక్టేమో అని అంటుంది. మైథిలి ఇప్పుడిప్పుడే కదా కాస్త ఆ విషయాల నుంచి బయటపడేది. కొన్ని రోజులు గడిచాక ఈ పెళ్లి విషయం మాట్లాడిస్తే మంచిదనుకుంటున్నాను అని అంటాడు అర్జున్. ఆఫీస్ వర్క్స్ పెండింగ్ ఉంటాయనే ఆలోచనతో ఆఫీస్కి చేరిన మైథిలి అక్కడ అంతా క్లియర్గా ఉండటం చూసి ఆశ్చర్యపోతూ మేనేజర్ని రమేష్ని అడుగుతుంది. మీకు ఆరోగ్యం బాగలేనప్పుడు కళ్యాణ్ సార్ వచ్చి ఆఫీస్ వ్యవహారాలు డీల్ చేశారు మేడం అని చెప్తాడు రమేష్. నా పర్మిషన్ లేకుండా ఇంకొకసారి అతన్ని ఆఫీస్ వైపుకు రానివ్వకండి అని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. సరే మేడం అని అంటాడు రమేష్ బాధపడుతూ. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అనసూయం గారు రూమ్లో ఉన్న మైథిలి దగ్గరికి వచ్చి, అమ్మ మైథిలి, నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని అంటుంది. దేని గురించి అమ్మమ్మ గారు అని అడుగుతుంది. అది అంటూ అనసూయం గారు కాస్త భయంతో నీళ్లు నములుతుంటుంది. నా దగ్గర మాట్లాడడానికి కంగారు పడుతున్నారేంటి అమ్మమ్మ గారు? అసలు విషయం ఏంటి అని అడుగుతుంది. నువ్వు కళ్యాణ్ని క్షమించలేవా మైథిలి అని అడుగుతుంది. అది వినగానే మైథిలి కోపం తెచ్చుకుంటూ, ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అమ్మా అని అంటుంది అనసూయం గారు. బెడ్ మీద కూర్చున్న మైథిలి కోపంతో ఒక్కసారిగా లేచి, అమ్మమ్మగారు అంటుంది ఆవేశంగా. నీ దగ్గర ఈ విషయం తీసుకొస్తే నీకు కోపం వస్తుందని తెలుసమ్మా. కానీ కాస్త నిదానంగా ఆలోచించి చూడమ్మా. కళ్యాణ్ పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు వాడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని అంటుండగానే, ఇక ఆపండి అమ్మగారు అని అంటుంది ఇంకా ఆవేశం తెచ్చుకుంటూ. దాంతో అనసూయం గారు మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. మీకు మీ మనోడంటే ఇష్టం కదా, అందుకే మీ మనోడి సంతోషం కోసం నేను ఏమైనా పర్వాలేదు అనుకొని మీ మనవడిని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు కదా అని అడుగుతుంది కోపంగా. అయ్యో అదేమీ లేదమ్మా, నాకు మీరిద్దరు ఇష్టమే. నిన్ను ఒకలాగా కళ్యాణ్ ఒకలాగా నేను ఎప్పుడు చూడలేదమ్మా. మీరిద్దరూ నాకు సమానమే అని అంటుండగా, లేదు, మీ మనసులో అలా లేదు. మీరు నిజంగా అలా ఆలోచించేవారే అయితే మీ మనవడు నాకు ఇంత అన్యాయం చేసినా కూడా మీ మనవని పెళ్లి చేసుకోమని నన్ను అడిగేవారే కాదు. ఎంతసేపటికి మీకు నాకన్నా మీ మనవడే ముఖ్యం. మీ మనవడు అంటేనే ఇష్టం అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. నువ్వు పొరపాటు పడుతున్నావు మైథిలి. నాకు మీరిద్దరు ప్రాణమేనమ్మా అని అంటుంది అనసూయం గారు. లేదు అమ్మమ్మగారు, నన్ను ఇంకా నమ్మించాలని చూడకండి. అయినా మీరు ఇలా మీ మనవడి మీద ప్రేమ చూపించడంలో తప్పు లేదులేండి. ఎందుకంటే మీ మనవడు చిన్నప్పటి నుంచి మీ దగ్గర పెరిగాడు. కానీ నేను అలా కాదు కదా. నిన్న కాక మొన్న మీ దగ్గరికి వచ్చాను. మీకు మీ మనవడి మీద ఉన్న ప్రేమ నా మీద ఉంటుందనుకోవటం నా పొరపాటు. ఇంకొకసారి మీ మనవడి పెళ్ళిని చేసుకోమని అడిగి నన్ను బాధ పెట్టకండి. మీరు నన్ను కళ్యాణ్తో పాటు సమానంగా చూడకపోయినా నేను మాత్రం మిమ్మల్ని కళ్యాణ్ లాగానే అభిమానిస్తున్నాను అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంది. ఇక ఈ మాటలు చాటుగా ఉన్న శ్రేయ సంతోషపడుతూ, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి మైథిలి, అప్పుడే కదా కళ్యాణ్ నాకు దగ్గర అయ్యేది అని అనుకుంటుంది. మైథిలి మాటలకి అనసూయం గారు బాధపడుతూ, నేను నా మనవరాలకి ప్రేమ పంచడంలో ఏం తక్కువ కనిపించిందని ఇలా మాట్లాడుతుంది అని అనుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ, అసలు మైథిలి జాతకం గురించి స్వామిదే చెప్పింది గుర్తు తెచ్చుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతుంది అని భయపడుతుంటుంది. అదే సమయంలో ఓ హాస్పిటల్ ముందు ఆటో దిగిన లత, ఈశ్వర్
సంతోషంతో హాస్పిటల్ లోపలికి వెళ్తుంటారు. మీ నాన్నతో మాట్లాడి కొన్ని ఏళ్ళయిందిరా అంటూ లత కన్నీళ్ళు తుడుచుకుంటూ కొడుకుతో వెళ్తుంటుంది. ఇద్దరు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ పేరు భుజంగరావు కోమాల నుంచి వచ్చారని నాకు కాల్ చేశారు. ఇప్పుడు పేషెంట్ ఏ రూమ్లో ఉన్నాడు అని అడుగుతాడు ఈశ్వర్. రూమ్ నెంబర్ 105లోకి వెళ్ళండి అని చెప్తుంది రిసెప్షనిస్టు. ఓకే అని చెప్పి ఈశ్వర్ లత ఆ రూమ్ వైపు వెళ్తుంటారు. ఈశ్వర్ లత రూమ్లోకి వెళ్ళేసరికి భుజంగరావు కళ్ళల్లో అగ్నిని కురిపిస్తూ బెడ్ మీద పడుకొని కనిపిస్తుంటాడు. ఏవండి అని లత నాన్న అంటూ ఈశ్వర్ దగ్గరికి వెళ్తారు. భుజంగరావు కొడుకు భార్య వైపు కోపంగా చూస్తూ లేచి కూర్చుంటాడు. నేను మీ కొడుకున్నానా, గుర్తున్నానా, అమ్మ గుర్తుందా అని అడుగుతాడు ఈశ్వర్ కుతూహలంగా. మాట్లాడవద్దని భుజంగరావు చెయ్యడ్డు పెట్టి నాకు అన్నీ గుర్తున్నాయి అని గంభీరమైన స్వరంతో అంటాడు. అది విని భార్య కొడుకు సంతోషపడుతుంటారు. ఏ ఆస్తుల కోసం ప్రాకులాడానో ఆ ఆస్తులు దక్కకపోగా ఇన్నేళ్ళు చీకటి గదిలో కాలాన్ని గడిపేయాల్సి వచ్చింది. ఇక మీదట అలా జరగటానికి వీల్లేదు. ఎలాగైనా అశ్వత్థామ ఆస్తులు చేజక్కించుకోవాలి అని నిప్పులు కక్కుతున్న కళ్ళతో అంటాడు భుజంగరావు. పాడుబడిన ఆస్తులు ఎందుకొచ్చిన గోల? కళ్యాణ్ ఉండగా మనకి ఆ ఆస్తులు దక్కవు. సారీ. ఇకనైనా ఈ గొడవలని వదిలేసి మీరు మాతో ఉండండి అని అంటుంది లత. అవును నాన్న, కళ్యాణ్ చేతిలో చావు దెబ్బలు తిన్నాకే అతని పవర్ ఏంటో నాకు అర్థమైంది. అప్పటి నుండి ఆస్తుల మీద ఆశ వదిలేసుకొని సైలెంట్ అయిపోయాను. మీరు కూడా ఇక ఆ ఆస్తుల గోల వదిలేస్తే మంచిది నాన్న అంటాడు ఈశ్వర్. భుజంగరావు కోపంగా లేచి ఆవేశంతో కొడుకుని వెనక్కి నెడతాడు. ఈశ్వర్ వెళ్ళి గోడకు హత్తుకొని తండ్రిని చూసి భయపడుతుంటాడు. అది చూసి లత ఆశ్చర్యపోతూ ఉండగానే భుజంగరావు లత గొంతు నొక్కి పడుతూ నిజం చెప్పవే, వీడు నాకే పుట్టాడా అని కోపంగా అడుగుతాడు. భర్త కోపానికి లత భయపడుతూ అయ్యో నిజమే చెప్తున్నానండి, వాడు మీ కొడుకే, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను వదలండి అని గొంతు మీద నుంచి భర్త చేయిని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. నా కొడుకైతే ఇంత పిరికి పందగా ఉండడు, నిజం చెప్తావా లేదా అని లత గొంతు ఇంకా గట్టిగా నొక్కుతుంటాడు. నాన్న, అమ్మని వదిలు అంటూ ఈశ్వర్ వచ్చి తల్లిని విడిపిస్తాడు. భుజంగరావు కోపంగా ఇద్దరి వైపు చూస్తుంటాడు. ఏంటి నాన్న మీ ఆవేశం అంటాడు ఈశ్వర్. ముందు నన్ను ఈ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువెళ్ళండి అని ఆవేశంతో గట్టిగా అరుస్తాడు భుజంగరావు. ఆ ఆవేశానికి ఈశ్వర్ భయపడుతూనే సరే నాన్న, ఇప్పుడే వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను, అప్పటి వరకు మీరు ఆవేశపడకండి అని చెప్పి ఈశ్వర్ వెళ్ళిపోతాడు. భుజంగరావు కోపంగా బెడ్ మీద కూర్చొని మీసాలు దువ్వుకుంటూ ఉంటాడు. భర్త ఆవేశాన్ని చూసి లత భయపడుతూ ఓ మూల నిలబడుతుంది. సోఫాలో మైథిలి పేపర్ చదువుతూ కూర్చుంటే శ్రేయ, అనసూయం గారు బాబుని ఎత్తుకొని ఆడిస్తుంటారు. రాములమ్మ డైనింగ్ టేబుల్ తుడుస్తూ ఏంటో కలికాలం, బస్తీలో ఉన్న మా అక్క కూతురి పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది అని బాధపడుతూ చెప్తుంది. ఆ మాటలకి అనసూయం గారు ఆశ్చర్యపోతూ అప్పుడే పెళ్ళి ఎలా జరిగిందే, మొన్న ఎప్పుడో మీ అక్క కూతురికి సంబంధాలు చూస్తున్నారని నువ్వే చెప్పావు కదా, అంతలోని సంబంధం ఎప్పుడు కుదిరింది, పెళ్ళెప్పుడు చేశారు అని అడుగుతుంది. మైథిలి కూడా పేపర్ మీద కాన్సన్ట్రేషన్ తప్పించి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అనుకోకుండా జరిగిపోయింది పెద్దమ్మగారు. ఒకరోజు మా అక్క ఇంట్లోకి పాము వచ్చిందంట. ఆ పాము చూసి మా అక్క కంగారుగా కేకలు పెట్టేసరికి చుట్టుపక్కల ఉన్నవారు అందరూ వచ్చారంట. ఆ వీధిలో పక్కింట్లో ఉండే అబ్బాయి కర్ర తీసుకొని పాముని చంపడానికి వచ్చాడంట. అప్పుడే మా అక్క కూతురు తాటాకులతో కట్టిన నీలదొడ్డిలో స్నానం చేస్తుంటే ఆ పాము నీలదొడ్డిలోకి దూరిందంట. నీలదొడ్డిలో అమ్మాయి స్నానం చేస్తున్న విషయం ఈ అబ్బాయికి తెలవక పొరపాటున పామును చంపడానికి ఆ నీలదొడ్లోకి వెళ్ళాడంట. దాంతో ఆ అమ్మాయిని బట్టలు లేకుండా చూశాడు. అది తెలిసి అందరూ నోరు నిలబెట్టారంట. ఇక మా అక్క కంగారు పడుతూ కూతురికి పెళ్లి జరగదేమోనని భయపడి మాకు న్యాయం చేయండి అని గ్రామ పంచాయతీకి వెళ్ళిందంట. పెళ్లి కావాల్సిన అమ్మాయిని నగ్నంగా చూడటం తప్పు అని, దీనికి పరిష్కారం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడమే అని
పంచాయతీ తీర్పిచ్చి వారిద్దరికి పెళ్లి చేశారంట. ఇలా మా అక్క కూతురి పెళ్లి జరిగింది అని చెప్తుంది రాములమ్మ బాధపడుతూ. అది విని మైథిలి భయపడుతూ కళ్యాణ్ రెండో కోరిక తీరుతుందని చిలక జ్యోతిష్యం చెప్పడం గుర్తొస్తుంటుంది. శ్రేయ కూడా మోహన్ కళ్యాణ్ కోరికల గురించి చెప్పడం గుర్తొస్తుంటుంది. రాములమ్మ చెప్పిన దానికి మైథిలి మండిపడుతూ నగ్నంగా చూస్తే పెళ్లి చేసేయాలా, ఇదెక్కడ న్యాయం అని అంటుంది ఆవేశంగా. అంటే కళ్యాణ్ రెండో కోరిక తీరటానికి దగ్గర పడుతుందని అర్థం అన్నమాట. సో ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.